ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజావాణిలో చాలా మంది వచ్చినారు, వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్పినారు. ఎస్పెషల్లీ రేషన్ కార్డ్స్ ఇళ్ళ గురించి ఎక్కువ మంది వస్తున్నారు. రేషన్ కార్డ్స్ ఎందుకంటే లాస్ట్ 10 years కూడా ఎవరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది ఇయ్యలేదు. ఎంతసేపు ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ అంటే వాళ్ళ జనాలను ఒక ఓట్ బ్యాంక్ లెక్క చూసినారు అంతే. బై ఎలక్షన్స్ వచ్చిన దగ్గర ఇచ్చినారు అంతేగాని వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరు, ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్క అర్హులకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మీకు ఖచ్చితంగా రేషన్ కార్డులు వచ్చి తీరుతాయి. ఇల్లు కూడా అంతే. ఇల్లు 2-3 విడతలుగా వస్తున్నాయి. ఆల్రెడీ మా నియోజకవర్గం అంటే మా నియోజకవర్గం అనే కాదు, ప్రతి నియోజకవర్గానికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాళ్ళకి రావాలన్న సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాము. మా నియోజకవర్గానికి కూడా వచ్చినాయి. అందులో భాగంగా 3500 ఇల్లు, ప్రతి ఇల్లు కూడా అర్హులైన పేదవాళ్ళకి పెట్టియడం జరిగింది. అంతేగాని గతంలో వాళ్ళ లెక్క కండువా వేసుకున్న వాళ్ళకి కాదు, మీరు పార్టీ మారాలి అని వాళ్ళు ఇబ్బందులు పెట్టినట్టు కాదు. ఇది ఒక ప్రజా ప్రభుత్వం, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వం, ప్రజలకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజలలో ఒక్కలుగా ఉండే ప్రభుత్వం. దానికి నిదర్శనము ఈ ప్రజావాణి అయినా కానివ్వండి, పాదయాత్ర అయినా ఏవైనా కానివ్వండి, అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగానే చేస్తున్నాము. ఫైనాన్షియల్ గా కూడా ఎన్ని క్రైసిస్ ఉన్నా కానీ ప్రజలకి మాట ఇచ్చినాము అని చెప్పి వాళ్ళకి చెప్పిన దానికన్నా ఒకటి ఎక్కువనే, అంటే ఏది ఉపయోగపడుతుంది ఎక్కువ ప్రజలకి అని చెప్పి పేదవాళ్ళకి ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే శశిరెడ్డి పల్లబాట అని చెప్పి ప్రతి ఊరికి అధికారులందరినీ తీసుకొని గల్లీ గల్లీ వాడా వాడా ప్రతి మురికి కాల్వ కుంట అన్ని కూడా తిరుగుతా. నేను అక్కడ ఇక్కడ అని కాదు, ఎవరో చూడాలనో షోప్ టప్కో తిరిగేదాన్ని కాదు. నేను ప్రజల సమస్య తీరే విధంగా నేను తిరుగుతా. నేను ఆల్రెడీ ఆ కార్యక్రమం మా నియోజకవర్గంలో మొదలు పెట్టిన 13 ఊర్లు అట్లా కూడా తిరగడం జరిగింది. ఏంటంటే ఏదో షోప్ టప్ కాదు, వెళ్తే అక్కడ ప్రతి చిన్న మురికి కాల్వ నుంచి మొదలు పెడితే ఇంటి సమస్య దాకా అన్ని తెలుసుకొని వస్తా. ఊరికి పోతే అట్లా పోతా.